వాక్యములో బలపడటానికి, వాక్యం ద్వారా సరిచేయబడటానికి దేవుడి దగ్గర నుండి వచ్చినటువంటి వాక్కులను మనకు అందే విధంగా కొద్దిమందిని నియమించుకోవటం అనేది జరిగింది. ప్రవక్తలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ప్రధాన యాజకుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, రాజులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, యాజకులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, బోధకుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు అంటే ప్రజలు దేవుని వాక్యానికి దగ్గర అవ్వాలి, దేవుని యొక్క ఔన్నత్యం తెలుసుకోవాలి, దేవుని యొక్క గుణలక్షణాలు తెలుసుకోవాలి, వాక్యంతో దేవునికి దగ్గర అవ్వాలి అని వీరందరినీ కూడా నియమించడం జరిగింది. ఆయా కాలాలలో ప్రవక్తలను, రాజులను, ప్రధాన యాజకులను, న్యాయాధిపతులను మనకు అనుగ్రహించడం అనేది జరిగింది. వీరు ఏం చేస్తారు అనే విషయాలు ఒకసారి బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి మనం ఆలోచించాలి. ప్రాముఖ్యంగా పాత నిబంధనలో మలాకి గ్రంథంలో 2వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుతాం. పాత నిబంధన మలాకి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. యాజకులు ఎవరటండి? సైన్యములకు అధిపతియగు యెహోవాకు దూతలు. దూతలు అనగానే మెసెంజర్స్. దూతలు అనగానే సమాచారాన్ని అందించేవారు. దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి సమాచారాన్ని ప్రజలకు తెలియచేయటానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నారట? యాజకులను ఏర్పాటు చేసుకున్నారు. గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. ఏమంటే జనులు ధర్మశాస్త్ర విధులను నేర్చుకోవటానికి జ్ఞానాన్ని బట్టి, అంటే దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఆ ఒక జ్ఞానము సమాజానికి తెలియజేయాలి, అంటే ప్రజలకు తెలియజేయాలి. యాజకులు దేవుని సన్నిధికి వస్తున్నటువంటి వారికి తెలియజేయాలి. అసలు దేవుని ఉద్దేశం ఏంటి అని మనం ఒకసారి ఆలోచిస్తానంటే, జనులు గుంపులు గుంపులుగా ఆయన సన్నిధికి రావాలట. జనులు గుంపులు గుంపులుగా రావాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. మంచి మాట చెప్తారు చూడండి. యెషయా గ్రంథంలో 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చూడగలిగితే, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు వెలుదము రండి. ఇక్కడ చాలండి. సమాచారాన్ని మనం చూస్తున్నప్పుడు ఏమని చెప్తున్నాడు? జనులు దేవుని మందిరానికి ఎలా రావాలట? గుంపులు గుంపులుగా రావాలి, గుంపులు గుంపులుగా రావాలి. అంటే ఈ దేవుని యొక్క సమాచారం తీసుకొని వచ్చి ప్రజలకు చెప్పినప్పుడు ఎలా రావాలి? వారు గుంపులుగా రావాలి. అంటే గత వారంలో మనం ఒక చిన్న సందర్భాన్ని, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు పేతురు గారికి అధికారం ఇస్తే, ఆయన ప్రకటన చేస్తే, ఆయన ప్రచురించిన తర్వాత ఎంతమంది వచ్చారు? ఒకసారికి 3000 మంది సంఘంలో చేర్చబడ్డారు. 3000 మంది సంఘంలో చేర్చబడ్డారు అంటే ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, గుంపులు గుంపులుగా ఆయన సన్నిధికి రావాలన్నది దేవుని ఉద్దేశం అయితే, ఆ ఉద్దేశంలో భాగంగా ఎవరైతే ఏర్పాటు చేయబడుతున్నారో, యాజకులుగా ఎవరైతే ఏర్పాటు చేయబడుతున్నారో, వాళ్ళు ప్రజలకు దేవుని యొక్క మాటల్ని
తెలియజేయాలి. దేవుని యొక్క జ్ఞానాన్ని ప్రజలకు తెలియజేయాలి. ఎవరైతే గుంపులు గుంపులుగా దేవుని సన్నిధికి వస్తారో ఆ దేవుని సన్నిధికి వచ్చినటువంటి వారికి దేవుని యొక్క మాటలు తెలియజేసినప్పుడు వారిలో పరివర్తన జరగాలి, వారిలో మార్పు జరగాలి. అదే విషయాన్ని నెహెమ్యా గ్రంథంలో చెప్తున్నారు. ఒకసారి ఆ మాటను కూడా చూద్దాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం నుండి ఒకసారి చూద్దామండి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. జనులు ఇలాగు నిలవబడుచుండగా ధర్మశాస్త్రము యొక్క తాత్పర్యాన్ని తెలియజెప్పిరి. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి దేవుని యొక్క గ్రంథాన్ని స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్పిరి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడో మొదలు పెట్టగా అధికారి అయినటువంటి నెహెమ్యా యాజకుడును శాస్త్రీయునకు ఎజ్రాయను జనులకు బోధించు లేవీయులను మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. అంటే వీరు దేవుని యొక్క మాటల్ని వివరిస్తున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు, అర్థం చెప్తున్నప్పుడు ఏమండి వారిలో ఏం కలిగిందట? ఆ మాటలు వినగానే ఏడుపు వచ్చిందట అండి. అంటే ఎందుకు ఏడుపు వస్తుంది? అంటే దేవుడు చేసినటువంటి కార్యాల గురించి వారికి అర్థమైనప్పుడు, దేవుడు మన కొరకు ఎంత త్యాగం చేసాడు అనే సంగతి వారికి అర్థమైతే, అయ్యో ఇంతవరకు ఈ సంగతిని నేను గ్రహించలేకపోయాను, ఇంతవరకు ఈ మాటలు నేను గ్రహించలేకపోయాను, నా కొరకు దేవుడు ఇంత చేసాడా అనే ఒక ఆలోచన వారిలో వచ్చిన తర్వాత వారి కళ్ళ నుండి కన్నీరు రావక మానదు. అలాగే ఇక్కడ ఏడవడం మొదలు పెట్టారట. దేవుని గురించి వివరిస్తున్నప్పుడు, ఆ తాత్పర్యం చెప్తున్నప్పుడు ఏమంటే ఆ అర్థం వారిని కదిలింపజేసే విధంగా వారు ప్రకటించినప్పుడు వారిలో ఏడుపు వచ్చిందట. ఏడుపు వచ్చిన తర్వాత పశ్చాత్తాపం కలుగుతుంది. పశ్చాత్తాపం కలిగిన తర్వాత ఏం చెయ్యాలి అని అడుగుతారు. పేతురు ప్రసంగించిన తర్వాత ఏమని అడుగుతారంటే వాళ్ళు, అయితే ఇప్పుడు మేము ఏం చేయాలి అని చెప్పేసి అడిగినప్పుడు, మీరు మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి అని చెప్పి పేతురు గారు ప్రసంగం చేస్తారు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో గత వారాల్లో మనం ఆలోచన చేస్తాం. అంటే ఈ యొక్క యాజకులు చేసే పని ఏంటంటే వారికి అర్థమయ్యే రీతిలో, వారికి అర్థం ఎలా అవ్వాలో ఆ ఆలోచన కలిగి, ఆ జ్ఞానము కలిగి వారికి దేవుని యొక్క మాటలను బోధించగలిగితే, ఆ మాటలు విన్న తర్వాత వారిలో ఏమంటే పరివర్తన వచ్చి దేవుని కొరకు బ్రతికే విధంగా వారు ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే ఈ యొక్క యాజకులకు ఈ బోధించే అధికారం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు కదండి. అంతే కదా, యాజకుడిని నియమించింది ఎవరు? దేవుడే నియమించాడు. మలాకి గ్రంథంలో ఏమని చెప్తున్నాడు? యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు కనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు. అంటే ధర్మశాస్త్ర విధులను జనులు వారి నోట నేర్చుకుంటారంటే ఆ ఒక బోధించే అధికారం, ఆ చెప్పే అధికారం ఎవరిచ్చారు వారికంటే దేవుడే ఇచ్చాడు. అంటే ప్రజలకు దేవుని మార్గంలో నడిపించడానికి మంచి అధికారాన్ని పొందినటువంటి యాజకుడు. ఏమంటే ఆనాటి కాలంలో యాజకులు అంటే ప్రజల క్షేమార్థమై న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేశాడు, ప్రవక్తల్ని ఏర్పాటు చేశాడు. ఏమంటే అలాగే ప్రధాన యాజకుల్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈనాటి కాలంలో అయితే మనం బోధకులుగా పిలుచుకుంటున్నాం. ఏమంటే ఈనాటి కాలంలో వీళ్ళందరినీ కలిపి, అంటే ఒకనాటి పాత నిబంధనలు మనం చూస్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా దేవుని సమాచారాన్ని తెలియజేసి ప్రజలకు దేవునిలో దగ్గర చేయాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం.
ఆ ఉద్దేశంతోనే వాళ్లకు అధికారం ఇవ్వటం అనేది జరిగింది. ఆ అధికారము యాజకులు కలిగి ఉన్నారు, ఆ అధికారము రాజులు కలిగి ఉన్నారు, ఆ అధికారము ఏమంటే న్యాయాధిపతులు కలిగి ఉన్నారు, ఆ అధికారము ప్రవక్తలు కలిగి ఉన్నారు, ఆ అధికారము ఈరోజు పిలువబడుతున్నటువంటి బోధకులు కలిగి ఉన్నారు. అంటే ఈ బోధకులు వారికి బోధ చేసి ఏం చేయాలి అంటే దేవునికి దగ్గర చేయాలి. అది దేవుని ఉద్దేశం. అర్థమైంది కదండి? దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ బోధకులు లేకపోతే యాజకులుగా పిలువబడుతున్నటువంటి వారు దేవునికి దగ్గర చేయటానికి దేవుని వాక్యం ప్రకటించే అధికారం వారికి దేవుడు అనుగ్రహించారు. మత్తయి సువార్తలో మనం చదువుకున్నట్టుగా 28వ అధ్యాయం 18వ వచనంలో చదువుకున్నట్టుగా అక్కడ మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి వాటిని బోధించండి అంటాడు. చదువుదాం ఒకసారి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతునో వారన్నిటిని వారు గైకోవాలని మీరేం చేయాలట? వారికి బోధించండి. ఆ అధికారం ఇచ్చాడు. చూసారంటే దేవుడు శిష్యులకు అధికారం ఇచ్చాడు. వీరెళ్ళి అనేక మంది శిష్యులు తయారు చేయాలి. వారికి దేవుడు చెప్పినటువంటి మాటలు గైకొని దేవుని కొరకు వారు శిష్యులుగా తయారవ్వాలి అని వారికి బోధించారు. బోధించే అధికారము దేవుడు ఇచ్చాడు. ఈరోజు బోధకులుగా ఉంటున్నటువంటి వారందరికీ దేవుడు ఏం అధికారం ఇచ్చాడంటే సత్యమైనటువంటి వాక్యలు ప్రకటించటానికి, సత్యమైనటువంటి మాటలు, దేవుని సంబంధమైనటువంటి మాటలు ప్రజలకు తెలియచేయటానికి దేవుడు బోధకులకు అధికారాన్ని అనుగ్రహించాడు. ఇది మనకు అర్థమైంది కదా. ఇప్పుడు ఈ అధికారం అనుగ్రహింపబడినటువంటి బోధకుల్లో అందరు మంచి బోధకులు ఉంటారా? ఏమంటే ప్రవక్తలను దేవుడు ఏర్పాటు చేసుకున్నారు, అందులో అబద్ధ ప్రవక్తలు తయారైపోయారు. రాజులు దేవుడు ఏర్పాటు చేసుకున్నారు, అందులో దేవునికి వ్యతిరేకంగా బ్రతికినటువంటి రాజులు చాలామంది తయారైపోయినారు. యాజకుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు, వారి స్వప్రయోజనాల కొరకు బ్రతికినటువంటి యాజకులు తయారైపోయారు. బోధకుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు, ఆ బోధకులు కూడా వారి స్వనీతితో ప్రజలను వారి బ్రతుకు కొరకు బోధను మలుచుకునే పరిస్థితుల్లోనికి వచ్చేశారు. అదే విషయాలు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలోనికి వచ్చినప్పుడు చెప్తారు. మొదటగా దేవుడు ప్రజలకు దేవునికి దగ్గర చేయటానికి ఏమండి ఈ నాయకులందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఈ నాయకులు ఏమైపోయారంటే మాకే సర్వాధికారం వచ్చింది అని ఇప్పుడు ప్రజల మీద అధికారం చెలాయించడం మొదలుపెట్టి వీరు స్వనీతితో, వీరి యొక్క సొంత జ్ఞానముతో లేకపోతే సొంత ఆలోచనలతో దేవుణ్ణి ఉపయోగించుకుంటూ వీరు లబ్ధి పొందే పరిస్థితుల్లోనికి వచ్చారు యాజకులు. అంటే ఆనాటి కాలంలో వారిని ఏమని పిలిచేవారంటే శాస్త్రులు, పరిసయ్యులు అని పిలిచేవారు. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ మొదటి శతాబ్దంలో వీళ్ళు ఏం చేశారో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఒకసారి బైబిల్ తెరిచి నూతన నిబంధనలో మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందామండి. మత్తయి సువార్త. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా నేను శాస్త్రులను పరిసయ్యులను మోసే పీఠమందు కూర్చుండువారు. ఎవరెవరటండి? శాస్త్రులు, పరిసయ్యులు మోసే పీఠం ఎదుట కూర్చునేవారు. అంటే మోసే పీఠం ఎదుట కూర్చునేవారు అంటే మోసే స్థానం అనేది వారికి దక్కింది కదండి. మోసే ఏం చేసేవారు? దేవుడు చెప్పినటువంటి మాటలు ఇశ్రాయేలు ప్రజలకు అందించటానికి ఏమండి ఆ ఒక మోసే ఏదైతే దేవుడు చెప్పాడో ఆ చెప్పింది ఇశ్రాయేలు ప్రజలకి చెప్పేవాడు. ఆ స్థానంలో ఎవరున్నారు? మోసే ఉన్నాడు. మోసేని దేవుడు పిలిచేవాడు. ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదో, ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో, ఎక్కడికి వెళ్ళాలో ఇవన్నీ కూడా మోసేకి దేవుడు చెప్పినప్పుడు మోసే వచ్చి ప్రజలకి చెప్పేవాడు.
మోసే వచ్చి ప్రజలకు చెప్పేవాడు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మోసే యొక్క పీఠాన్ని వారికి అనుగ్రహించారట. అంటే మోసే చెప్పినటువంటి ధర్మశాస్త్రాన్ని, ఆ ధర్మ విధులను ప్రజలకు చెప్పడానికి శాస్త్రులకు పరిసయ్యులకు దేవుడు అధికారము అనుగ్రహించారు. అంటే మోసే యొక్క స్థానాన్ని వారు తీసుకున్నారు అనేది మనకు అర్థమవుతుంది. గనుక వారు మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి గైకోండి. ఇక్కడ ఏమని చెప్తున్నారండి? శాస్త్రులు పరిసయ్యులు ఏం చేస్తున్నారట? ఏదైతే మోసే పీఠం ఎదుట వారు కూర్చున్నారో, అంటే ఒక అధికారం వారికి అనుగ్రహింపబడింది. ఆ అధికారం అనుగ్రహింపబడిన తర్వాత ధర్మశాస్త్రంలో ఏదైతే ఉన్నాయో అది చెప్పాలి. వారు ధర్మశాస్త్రంలో ఏదైతే ఉన్నాయో అది ప్రజలకు చెప్పాలి. ఆ ప్రజలకు చెప్పినప్పుడు ఆ ప్రజలు వాటిని విని గ్రహించి దాని ప్రకారంగా వారు నడుచుకోవాలి. అయినను వారి క్రియల చొప్పున మీరు చేయకండి అని చెప్తున్నారు. మొదటగా ఏమని చెప్పారు? వీరికి ఒక మంచి అధికారం ఉంది, మోసే స్థానం అనేది వీరికి దక్కింది. ఆ మోసే పీఠం ఎదుట కూర్చొని ధర్మ విధులన్నిటిని కూడా వారు బోధించాలి. బోధించిన తర్వాత ఆ ధర్మ విధులు వారు విని దాని ప్రకారంగా గైపోవాలి, నడుచుకోవాలి. కానీ వీళ్ళు గురించి ఏమని చెప్తున్నారంటే అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే గాని చెయ్యరు. వారు చెప్తారు కానీ చేయరటండి. అలా మారిపోయారటండి. అసలు వాస్తవానికి బోధకుడు ఏం చేయాలి? చెప్పిన తర్వాత చేసేవాడుగా ఉండాలా? చేసిన తర్వాత చెప్పేవాడుగా ఉండాలా? చేసిన తర్వాత చెప్పేవాడిగా ఉండాలి. ఎందుకంటే బోధకుల్ని అనుసరిస్తుంటారు సమాజం అంతా కూడా. అంటే ఆ ఒక సమాజ మందిరంలో ఉంటున్నటువంటి వారందరూ కూడా ఎవరిని చూస్తుంటారు అంటే దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు కాబట్టి, దేవుని చెబుతున్నటువంటి మాటలు మరి వాళ్ళు వింటున్నారు కాబట్టి, దేవుని మాటలు చెబుతున్నారంటే ఈయన ఖచ్చితంగా నమ్మకంగా బ్రతుకుతున్నటువంటి వాడై ఉంటాడు అని చెప్పి ఆయన్ని ఫాలో అవుతూ ఉంటుంటారు, ఆయన వెంబడిస్తూ ఉంటుంటారు బోధకుడిని. అలాంటప్పుడు బోధకుడు ఎలా ఉండాలి? బోధకుడు ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి కదండి. సంఘానికి ఎలా ఉండాలి? బోధకుడు మాదిరిగా ఉండాలి. మాదిరిగా లేకుండా ఏమండి మీరు ఫలాంది చెయ్యొద్దని చెప్పి ఈ బోధకుడు చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? కానీ శాస్త్రుల పరిచయాలు అలా తయారైపోయారు. ఈ శాస్త్రుల పరిచయాలు ఎలా తయారైపోయారంటే చెబుతున్నారు. ఏమంటే ధర్మశాస్త్ర విధులు, ధర్మ విధులు అన్నింటిని కూడా చెబుతున్నారు కానీ వీళ్ళు ఏం చేయట్లేదు, వీళ్ళు పాటించట్లేదు. వీరేం చేయట్లేదట? పాటించట్లేదు. కానీ వీరు పాటించకపోతే ప్రమాదము ఎవరికి తెలుసు అంటే, దానివల్ల వచ్చే ప్రమాదం ఎవరికి అంటే ఆయనకి, ప్రజలకు కంటే దేవునికి ప్రమాదం. ఒకసారి రోమిలకు రాసినటువంటి పత్రికను మనం చూద్దాం. అంటే దేవుడు నామం ఏమైపోద్దంటే దూషించబడుతుంది వీళ్ళు చేసే పనులను బట్టి. మనం చేసే పనులు బట్టి, అంటే సేవకులు, యాజకులు చేసే పనులను బట్టి దేవుని యొక్క నామము దూషించబడుతుంది. ఒకసారి రోమిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం నుండి చదువుతాం. రోమా పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం నుండి, నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్టమైనటువంటి వాటిని మెచ్చుకొనుచున్నవాడవు కావా? జ్ఞాన సత్య స్వరూపమైనటువంటి ధర్మశాస్త్రము గలవాడవై ఉండి నేను గుడ్డివారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉండు వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యాయుడునై ఉన్నానని నీ అంతటా నీవే ధైర్యం వహించుకొనుచున్నావు కావా? ఏమండి వీళ్ళు ఎలా మారిపోయారు? వీళ్ళ గురించి ఏమని చెప్తున్నారు దేవుడు అని మనం ఒకసారి ఆలోచిస్తున్నాండి. నీవు యూదుడవని పేరు పెట్టుకున్నావు. యూదుడు ఎంత నిష్టగా ఉంటాడో తెలుసండి. యూదుడు ఎంత నిష్టగా ఉంటాడు అంటే యెహోవా అనే పదం, ఆ ఒక హిబ్రూలో రాయబడినటువంటి ఒక పదం చదవటానికి ఏమండి ఎన్నిసార్లు అయితే యెహోవా అని పదం రాయబడిందో అన్నిసార్లు, ఒకసారి యెహోవా అని పదం చదివినప్పుడు మళ్ళీ వెళ్ళి స్నానం చేసి వచ్చి మళ్ళీ చదువుతాడట, మళ్ళీ యెహోవా అనే పదం.
అంటే వాళ్ళకు అంత నిష్టగా ఉండేవారంట, అంత భక్తిగా ఉండేవారట. అందుకని ఏమని చెప్తున్నాడు, నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నవాడవు కావా? ఏమండి, ధర్మశాస్త్ర విధులన్నింటినీ కూడా కలిగినటువంటి యూదుడుగా ఉన్నటువంటి నీవు ఎంత చక్కగా ఉండాలి, ఎంత నిష్టగా ఉండాలి, ఎంత భయం కలిగి ఉండాలి, ఎంత భక్తి కలిగి ఉండాలి అని చెబుతూ ఆయన చిత్తమేరికి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందినటువంటి వాడవై శ్రేష్టమైనటువంటి వాటిని మెచ్చుకొని వాడవు కావా? ఆయన ఉపదేశాన్ని పొందుకున్నావు నువ్వు, అంతే కదండి. ఇప్పుడు దేవుని ఒక మాటల్ని మేము నేర్చుకున్న తర్వాతనే కదా మీకు చెప్తాం. ఏమండి, మేము చదివిన తర్వాతనే కదా ఆ ఒక బోధకులు వాళ్ళని ప్రకటిస్తారు. అలా ఆ ఒక బోధకులు వాటన్నిటిని కూడా నేర్చుకొని వాటిని గైకొని అవి శ్రేష్టమైనటువంటి వాటిని మెచ్చుకొని అది మంచివి అయితేనే కదండి ప్రజలకు చెప్తారు. అలా చెప్పగలిగినటువంటి వారిగా ఉంటూ జ్ఞాన సత్య స్వరూపమైనటువంటి ధర్మశాస్త్రం గలవాడవై ఉండి నేను గుడ్డి వారికి త్రోవ చూపేవాడిని. ఏమంటే ఎంత ఆధిక్యత వారికి ఉంది అంటే, అసలు గుడ్డివారిగా ఉంటున్నటువంటి వారికి అంటే మొత్తం అంతా కూడా అంధకారంలో బ్రతుకుతున్నటువంటి వారికి ఒక త్రోవ చూపేవాడిగా ఉన్నాడు ఒక యాజకుడు అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏమంటున్నాడు, గుడ్డివారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉండేవారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలులకు ఉపాధ్యాయుడినై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యం వహించుకొనుచున్నావు కావా? ఎదుటవానికి బోధించు, నీకు నీవే బోధించుకొనవా? ఏమంటే శాస్త్రుల పరిచయాల గురించి ఒకసారి ఆలోచించండి. ఎందుకు వాళ్ళు చెబుతారు కానీ వాళ్ళు చెయ్యరు. వారు చెప్పింది మీరు గైకోండి, కానీ వారి యొక్క వారు ఏదైతే మీకు ప్రకటిస్తారో ఆ ప్రకటించింది మీరు వినండి, కానీ వారి క్రియల చొప్పున మాత్రం మీరు చేయకండి. వారి క్రియలు వేరేగా ఉన్నాయి. వారి క్రియలు దేవునికి అనుకూలంగా లేవు. వారు చేసే క్రియలు దేవునికి భిన్నంగా ఉన్నాయి. వారి క్రియల ప్రకారంగా మీరు చెయ్యకండి అని చెప్తూ ఇంకేమని చెప్తున్నాడు అంటే, ఇంకా ఎదుటివానికి బోధించు, నీకు నీవే బోధించుకొనవా? దొంగిలియవద్దు, దొంగిలియవద్దని ప్రకటించు, నీవు దొంగిలేదవా? వ్యభిచరింపవద్దని చెప్పు, నీవు వ్యభిచరించేదవా? విగ్రహములకు అసహించుకొని నీవు గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు, నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుణ్ణి అవమానపరచదవా? చూడండి ఏం చేస్తున్నట్టు ఇవన్నీ చెబుతున్నారు. ఈ దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, ఇవన్నీ విగ్రహారాధన చేయకూడదు అని చెప్తూ వీళ్ళు ఏం చేస్తున్నారు? అవన్నీ మీరుతున్నారండి. వారన్నీ మీరుతున్నారు. అంటే అవి వాళ్ళు చేయట్లేదు, చెప్పడం మట్టుకే చెబుతున్నారు కానీ వాళ్ళు చేయట్లేదు. ఇలా చేసి ఏం చేస్తున్నట్ట, దేవుని నామానికి అవమానం తీసుకొచ్చే విధంగా వారి బ్రతుకులు కనబడుతున్నాయి. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. నీవు ధర్మశాస్త్రమందును అనుసరించి ప్రవర్తించువాడవైతివా? సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించిన వాడవైతివా? నీ సున్నతి కాకపోవును. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనిన ఎడల అతడు సున్నతి లేనివాడై ఉండి సున్నతి గలవాడుగా ఎంచబడును కదా. మరియు స్వభావమును బట్టి అంటే ఈ విషయాలన్నీ కూడా ఇంత కింద చెప్తున్నటువంటి మాటలు మనం చదువుకోవచ్చు. దేవుని పిల్లరా, ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే ఒక మత్తయి సువార్తలో ఏమని చెప్తున్నాడంటే, వారు ఏదైతే చెప్తారో వాటిని మీరు గైకోండి, కానీ వారి క్రియల చొప్పున మీరు చెయ్యకండి, వారి యొక్క క్రియల చొప్పున మీరు చెయ్యకండి అని చెప్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, అందుకనే పౌలు గారు కూడా తిమోతి గారికి ఒక మంచి హెచ్చరిక చెప్తున్నారు. ఆ హెచ్చరిక గురించి ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో కంటిన్యూ చేద్దాం. ముందు ఏమని చెప్తున్నారు చూడండి. వారు చెప్పుదురే కానీ
చెయ్యరు. మోయ సత్యము కాని భారమైనటువంటి బరువులు కట్టి మనుషుల భుజం మీద వారు పెట్టుదరే గాని తమ వేలితోనైనను వాటిని కదిలింపరు. ఏం చేస్తారటండి? బరువైనటువంటి ఇవన్నీ కూడా మోయ సత్యం కానటువంటి బరువైనటువంటి భారము వారు మనుషుల యొక్క భుజాల మీద పెడతారు, కానీ వారు వాటిని వారి యొక్క వేలుతో కూడా వారు వాటిని కదిలింపనొల్లారట. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షణ రేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులమని పిలువబడి కోరుకుంటారట. వాళ్ళు మనుషుల చేత ఏమని కోరుకుంటారట? వాళ్ళు మేము బోధకులము అంటే మాకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండాలి. ఏమండి? మాకు ప్రత్యేకమైన స్థానం ఉండాలి, మా డ్రెస్ కోడ్ వేరు, మా స్థానం వేరు అని ఆ ప్రజలందరి దగ్గర బోధకులుగా పిలువబడతారట. విందులలో వాళ్ళు ఎలా ఉంటారట? అగ్రస్థానం. వాళ్ళు విందుల్లో అగ్రస్థానం ఉంటుందట. మందిరంలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులమని పిలువబడుటయు కోరుదురు. మీరైతే బోధకులను పిలువబడవద్దు అని కింద ఆ విషయాలన్నీ కూడా చెబుతున్నారు. అంటే ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచిస్తున్నప్పుడు అండి వారికి ఇచ్చినటువంటి అధికారం ఏమైపోతుందంటే దుర్వినియోగం అయిపోతుంది. వారు ఎలా మారిపోయారు అంటే స్వప్రయోజనులుగా మారిపోయారు. వారు అంటే వారి యొక్క స్వనీతిలోనికి వారు విడిపోయి ఏమంటే ప్రజల దగ్గర మెప్పు కొరకు, ప్రజల దగ్గర ఒక ఉన్నతమైనటువంటి స్థానము కొరకు వారు ప్రాకులాట పడుతున్నారే కానీ వారికి ఇవ్వబడినటువంటి బాధ్యత ఏంటి? వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే ఈ ప్రజలందరినీ దేవునికి దగ్గర చేయడానికి దేవుడు బోధించే అధికారం వాళ్ళకి ఇచ్చాడు. అంతే కదండి? దేవుడు బోధించే అధికారం ఇచ్చాడు. ఆ బోధించే అధికారాన్ని వీళ్ళు ఏం చేసుకుంటున్నారు? సొంత ప్రయోజనాల కొరకు వారు వాడుకుంటున్నారు, ఉపయోగించుకుంటున్నారు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయం 12వ వచనంలో, ఎందుకంటే ఒక బోధకుడిగా ఉంటున్నటువంటి ఆయన, ప్రజలకు బోధించేవాణిగా ఉంటున్నటువంటి ఆయన, ఒక యవనస్తుడుగా ఉంటున్నటువంటి తిమోతిని పౌలు గారు పిలిచి నువ్వు ఎలా ఉండాలి, సంఘం దగ్గర నువ్వు ఎలా ఉండాలి, సంఘంతో నీ యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి, సంఘంలో నీవు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎలా ఉండాలి, సంఘములో నీవు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తనను బట్టి వారు మారే విధంగా ఉండాలా, లేకపోతే నీ ప్రవర్తనను బట్టి సంఘాన్ని విడిచిపెట్టే పరిస్థితిలోనికి ఉండాలా అనే విషయాలు అర్థమవటానికి హెచ్చరికగా చెబుతున్నటువంటి మాటలు. మొదటి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము. చూడండి ఏటట, నీ యవ్వనాన్ని బట్టి నిన్ను ఎవడు కూడా తృణీకరించే విధంగా ఉండకూడదు అని ఎందుకు చెబుతున్నారంటే యవ్వన ప్రాయంలో ఉంటున్నప్పుడు బోధించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఉడుకు రక్తంలో ఉంటాం. యవ్వనంలో ఉంటున్నప్పుడు మనకు నోటికొచ్చినట్టుగా మనం మాట్లాడతాం, మన ప్రవర్తన వేరేగా ఉంటుంది, మన పద్ధతులు వేరేగా ఉంటాయి, మన మాట తీరు వేరేగా ఉంటుంది. మనం ఒక బోధకుని స్థానంలో ఉంటున్నప్పుడు ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు తీసుకోకుండా నేను ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాను కదా, ఇందులో వ్రాయబడింది నేను చదువుకున్నాను కదా, నాకు జ్ఞానం ఉంది కదా అని ప్రకటించేటప్పుడు, అందుకనే ఏం చెప్పాడంటే మలాకి గ్రంథంలో ఏమని చెప్తున్నాడంటే నీవు వారు జ్ఞానమును బట్టి ఏం చేయాలట? బోధింపవలెను. జ్ఞానాన్ని బట్టి బోధించాలి. జ్ఞానాన్ని బట్టి బోధించడం అంటే నీ ఎదుట కూర్చున్నటువంటి విశ్వాసుల యొక్క నాడిని అర్థం చేసుకోగలగాలి, విశ్వాసుల యొక్క పరిస్థితిని అర్థం చేసుకోగలగాలి, విశ్వాసుల యొక్క స్థితిగతులు అర్థం చేసుకోగలగాలి. అలా అర్థం చేసుకొని అప్పుడు జ్ఞానాన్ని బట్టి నువ్వు బోధించాలి.
నాకు 2 మాటలు వచ్చు కదా అని చెప్పేసి బోధించడము కాదు. ఎందుకంటే ఆ బోధ విన్న తర్వాత ప్రజలలో రావలసింది ఏంటంటే ఏడుపు రావాలి, మార్పు రావాలి, కన్నీరు రావాలి, పశ్చాత్తాపం రావాలి. అయితే ఇప్పుడు మేము ఏం చేయాలి అని చెప్పి అడిగే విధంగా, బోధకుని దగ్గరకు వచ్చి అడిగే విధంగా ఉండాలి మన ప్రవర్తన, లేక మన ఒక బోధ. అంతే కదండి. అలా లేకపోతే దానివల్ల ప్రయోజనం ఏంటి? ప్రయోజనం ఏమీ లేదు. బోధకుడు బోధించినప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము కానీ, ఇంకేంటి చెప్తున్నాడు చూడండి, మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఎన్ని జాగ్రత్తలు చెప్పాడండి, ఆలోచిస్తున్నాం. అంటే ఒక బోధకుడికి ఇవన్నీ ఉండాలి. బోధకుడికి ఇవన్నీ లేకుండా ఏమండి, బోధించడం మాత్రం బాగా బోధిస్తాడు, మాట తీరు బాగోదు. మాట తీరు బాగోదు. బోధించడం బాగా బోధిస్తాడు, ప్రవర్తన బాగోలేదు. ఆయన ప్రవర్తన బాగోలేదు. చక్కగా బోధించాడు కానీ ప్రేమ లేదు వానిలో. ఏమండి, చక్కగా బోధిస్తున్నాడు కానీ ఆయనలోనే విశ్వాసం లేదు. చక్కగా బోధిస్తున్నాడు కానీ క్యారెక్టర్లెస్ వానిగా కనబడుతున్నాడు. పవిత్రత లేదు ఆయనలో, పవిత్రత లేదు. కనుక ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో నీ మాటలో మాట్లాడుతున్నావా, నీ మాట్లాడుతున్నప్పుడు ఎదురు వాని గాయపరిచేదిగా ఉందా? వ్యంగ్యంగా మాట్లాడుతున్నావా? సరస్వక్తులు కలిగినటువంటి మాటలతో మాట్లాడుతున్నావా? హేళన చేసి మాట్లాడుతున్నావా? తప్పు పట్టే విధంగా మాట్లాడుతున్నావా? ఎలా మాట్లాడుతున్నావు? మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నీ మాటలు ఎదుటివాడిని గాయపరుస్తున్నాయా? నీ మాటలు ఎదుటివాడిని నొచ్చుకునే విధంగా చేస్తున్నాయా? ఏమండి, మన మాటలు ఎదుటివాడిని ఆలోచింపజేసే విధంగా ఉండాలి. మన మాటలు ఎదుటివాడిని ఆలోచింపజేసే విధంగా ఉండాలి. అంతేకాని మనకిష్టం వచ్చినట్టుగా మనం మాట్లాడడానికి లేదండి. అలా మాట్లాడితే ఆ స్థానంలో ఉండడానికి అర్హత లేదు. హెచ్చరిక చెప్తున్నాడు అపోస్తలుడు పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు. హెచ్చరిక ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో నీవు బోధిస్తున్నావు, అనేకులను దేవుని యొక్క మార్గంలో నడిపించడానికి ఒక యవ్వన ప్రాయంలో దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఆ బాధ్యతను నీకు ఇచ్చాడు, ఆ అధికారాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఆ అధికారాన్ని ఇచ్చినప్పుడు నీ యవ్వనాన్ని బట్టి నిన్ను ఎవ్వడు కూడా తృణీకరించే విధంగా నీవు ఉండకూడదు అని చెబుతూ, నీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. మాదిరిగా ఉండాలి. నువ్వు మాదిరిగా ఉంటేనే కదండి నిన్ను తీసుకొని, నీ మాదిరిని తీసుకొని వారు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. పేతురు గారు కూడా మంచి మాట చెప్తున్నారు. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. కాపరులతో అంటే సేవకులతో ఆయన కూడా చెప్తున్నటువంటి మాటలను ఒకసారి మనం చూడగలిగితే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాం. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షి బయలుపరచబడబోవు మహిమలో పాలివాడునైన నేను మహిమలో పాలివాడైనటువంటి నేను నీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభ అపేక్షతో కాక దీర్ఘ మనసుతోను సిద్ధ మనసుతోను మీ మధ్యనున్నటువంటి దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభు అయినట్టు ఉండక మందకు మాదురులుగా ఉండండి. ఏంటంటే నీకు అప్పగింపబడిన వారిపైన, అంటే ఒక సంఘాన్ని నీకు అప్పగించాడు దేవుడు. ఒక సంఘాన్ని దేవుడు నీకు అప్పగించాడు.
అప్పగింపబడినటువంటి వారిపైన ప్రభువులై ఉండక, ఏమండి, నీకు ఒక బాధ్యత అప్పగించాడు, ఆ బాధ్యత నిర్వర్తించేవాడిగా ఉండాలి తప్ప వాళ్ళ మీద అధికారం చేయడానికి కాదు. నీకు అధికారం ఇచ్చింది, మనకు అధికారం ఇచ్చింది, బోధకులకు అధికారం ఇచ్చింది వాళ్ళ మీద అజమాయిషి చేయడానికి కాదు, వాళ్ళ మీద అధికారం చెలాయించడానికి కాదు. ప్రభువులై ఉండక మందకు మాధురులుగా ఉండండి. ప్రభువులై ఉన్నట్టు ఉండక, ప్రభువులాగా ఉండకండి. ప్రభువులాగా ఉన్నారు ఇక్కడ శాస్త్రులు పరిచయాలు. ఏం చేస్తున్నారట? సంత వీధుల్లో వందనాలు, ఏమంటే భోజనాల టైంలో అగ్రపీఠాలు కోరుకుంటున్నారట. ఏమంటే వారి యొక్క వస్త్రధారణ, వారి యొక్క వేసుకున్నటువంటి ఆ యొక్క చెంగులంతా కూడా వెనకాల అవన్నీ కూడా చూస్తుండగానే ఈయనంటే బోధకుడు అనే విధంగా వారు పైకి కనిపిస్తున్నారు. అంటే వారే ప్రభువులాగా వారి దగ్గర కనపరుచుకుంటున్నారు. ప్రభువుని పక్కన పెట్టేశారు, అసలైనటువంటి ప్రభువుని కనుమరుగు చేస్తున్నారు. ప్రభువుని పక్కన పెట్టేసి వారే ప్రభువులుగా చలమణైపోతున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏది చెప్తే అదే వేదం. అక్కడ వీళ్ళు ఏం చెప్తే అది వేదం. మీరు చెప్పిందే చెయ్యాలి, మీరు మాటకి తిరుగుండకూడదు అక్కడ. అలాంటి పరిస్థితుల్లోనికి బోధకులు వచ్చారు. ఏ స్థాయిలో ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశము. ఆ స్థాయికి మించిపోయి వీరు ఏమైపోతున్నారు అంటే సమాజంలో అగ్రస్థానాలు కోరుకునే వారిగా ఉంటున్నారు. కాబట్టి హెచ్చరిక చెప్తున్నారు. ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, ఈ యొక్క శాస్త్రులు పరిసయ్యులు మోయశక్యము కాని భారమైనటువంటి బరువులు ఏం చేస్తున్నారట? మనుషుల భుజాల మీద పెట్టి, ఏమండి, వారు ఏం చేస్తున్నారో తెలుసా అండి? రక్షణకు ఆటంకంగా నిలుస్తున్నారు. ఒక సందర్భాన్ని మనం చదువుతాం. అపోస్తుల కార్యంలో 15వ అధ్యాయము, అపోస్తుల కార్యము 15వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చదువుతాం. కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోసే నియమించినటువంటి ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని వారితో సహోదరులకు బోధించింది. పౌలునకును బర్నబాకును వారితో విశేష వాదము తర్కమును కలిగినప్పుడు ఈ అంశం విషయమై పౌలుయు బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకు పెద్దల యొద్దకు వెళ్ళవాలని సహోదరుడు నిశ్చయించింది. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏమండి, కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోసే నియమించినటువంటి ఆచారం చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని వారితో బోధిస్తున్నారట. అంటే ఇంకా సున్నతి మీరు చేసుకోకపోతే మీరు రక్షింపబడరు అంటే రక్షణ విషయంలో వారు మాట్లాడుతున్నటువంటి మాట. రక్షణకు ఆటంకంగా నిలుస్తున్నటువంటి పరిస్థితులుగా కనబడుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత సున్నతి అనేది లేదు. ఇప్పుడు ఎక్కడ సున్నతి జరగాలి? ఒకప్పుడు బాహ్యంగా సున్నతి జరిగేది, ఇప్పుడు హృదయంలో సున్నతి జరగాలి. ఆ హృదయంలో సున్నతి జరిగిన తర్వాత ప్రజలు ఏమని అడుగుతున్నారు? అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఆ ఒక వచనాన్ని మనం చదివితే, అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 37వ వచనం. వారి మాట విని హృదయములో నొచ్చుకొని, అంటే పుట్టినోట్లు ఏమని చెప్తారంటే పొడవబడి, అంటే హృదయములో నొచ్చుకొని, హృదయంలో పొడవబడ్డది ఆ మాటలు. అంటే వారికి ఏం జరిగింది అక్కడ? సున్నతి అంటే ఏం చేయాలి? కత్తిరించాలి. సున్నతి అంటే అర్థం ఏంటండి? కత్తిరించాలి అంటే గాయం చేయాలి, గాయపరచబడాలి. సున్నతి పాత నిబంధనలు సున్నతి అలా చేసేవారు. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఏం కలిగిందట? హృదయంలో సున్నతి. అంటే దేవుని మాటలు విని అప్పుడు వారు అయితే ఇప్పుడు మేము ఏం చేయాలని యేసుక్రీస్తు వారి
గూర్చినటువంటి మాటలు విన్న తర్వాత వారికి పశ్చాత్తాపం కలిగింది. అంటే హృదయంలో వారు నొచ్చుకున్నారు. అంటే వారి హృదయంలో ఆ మాటలు నాటబడి గాయపరచబడి ఇప్పుడు మేము ఏం చేయాలి అన్నారు. సున్నతి, అలాంటి బాహ్య సంబంధమైనటువంటి సున్నతి పొందితేనే కానీ మీకు రక్షణ లేదు అని చెప్పి యూదయ నుండి కొంతమంది, ఆ యెరూషలేము నుండి కొంతమంది వచ్చి అక్కడ బోధిస్తున్నారట. అలా బోధిస్తున్నప్పుడు అంటే శాస్త్రులు పరిచయాలు అందరూ కూడా వచ్చి బోధిస్తున్నారట. అప్పుడు పౌలు శీలకు వారితో విశేషమైనటువంటి వాదం జరిగింది. అయితే ఈ వాదం జరిగిన తర్వాత మనకు పెద్దలు ఉన్నారు. ఆ పెద్దల దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే ఆ పెద్దలే ఈ యొక్క తగువుని తీర్చగలరు. ఏది సత్యమో ఏది అసత్యమో అనేది. అంటే ఇప్పుడు బాహ్య సంబంధమైన సున్నతి చేసుకోవాలా, లేకపోతే హృదయ సంబంధమైనటువంటి సున్నతి మనకుందా, దేన్ని బట్టి మనకు సున్నతి జరుగుతుంది, దేన్ని బట్టి మనం బాప్తిసం తీసుకోవాలి, దేన్ని బట్టి పరిశుద్ధాత్మ మన మీదకి వస్తాడు అనేది మనకు పెద్దలు ఉన్నారు. ఆ పెద్దల దగ్గరికి వెళ్దామని చెప్పేసి పెద్దల దగ్గరికి వెళ్ళటం అనేది జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి, అందులో పేతురు గారు ఏమని మాట్లాడుతున్నారు చూడండి. పెద్దలు ఎవరంటే పేతురు, యోహాను, యాకోబు. ఆనాటి మొదటి శతాబ్దంలో ఉంటున్నటువంటి పెద్దలుగా పిలువబడుతున్నారు. స్తంభాలుగా ఎంచబడుతున్నటువంటి వారిలో వీరున్నారు. వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత పేతురు గారు ఏమని మాట్లాడుతున్నారో ఒకసారి మనం 5వ వచనం నుండి ఒకసారి చూద్దాం. 15వ అధ్యాయం 5వ వచనం, అపొస్తలుల కార్యం 15వ అధ్యాయం 5వ వచనం. పరిసయ్యుల తెగలో విశ్వాసులను కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలనని మోసే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపించినని చెప్పిరి. అప్పుడు అపోస్తులను పెద్దలను ఈ సంగతిని గురించి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహు తర్కము జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లా నేను ఏమని చెప్పారు, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొనని మీకు తెలియను. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్లుగానే వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరిచి మనకును వారికి ఏ భేదమైనను కనుపరచలేదు. గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? ప్రభువైనటువంటి యేసు కృపచేత మనము రక్షణ పొందుదామని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురని నేను. వీరేం చేస్తున్నారండి? రక్షణ పొందకుండా ఆటంకపరుస్తున్నారు. ఎలాగ ఆటంకపరుస్తున్నారు? మీరు బాహ్య సంబంధమైనటువంటి సున్నతి పొందితేనే కానీ మీకు రక్షణ లేదు అని చెప్పినప్పుడు పేతురు గారు నిలిచి చెప్పినటువంటి మాటలు ఇప్పటి వరకు మనం చదువుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు దేవుని యొక్క మాటలు ప్రకటించిన తర్వాత, వారిలో మారుమనసు వచ్చిన తర్వాత, వారు పశ్చాత్తాపడి ఏమంటే బాప్తిసం తీసుకొని మారుమనసు కలిగిన తర్వాత వారు దేవునిలోనికి రావటం అనేది జరుగుతుంది. వీరి మీద కూడా పరిశుద్ధాత్మ వస్తున్నాడు. అన్యజనుల మీద కూడా వీరికి సున్నతి అవసరం లేదు. దేవుడే వీరికి ఆహ్వానించాడు. దేవుడే వీరి మీదకి వచ్చాడు. పరిశుద్ధాత్మ వీరి మీదకి వచ్చింది. కాబట్టి రక్షణ వీరికి అవసరం అని చెప్పి పేతురు గారు చెప్తున్నారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? మోయలేనటువంటి భారాన్ని వాళ్ళ మీద పెడుతున్నారు. మోయలేనటువంటి భారాన్ని శాస్త్రులు పరిచయులు మోయలేనటువంటి భారాన్ని వాళ్ళ మీద పెడుతున్నప్పుడు ఈ వాదం అనేది ఇక్కడ జరిగిన తర్వాత మీరు ఎందుకు వారి మీద ఇలాంటి భారం అంతా కూడా పెడుతున్నారు? దేవుడు విశ్వాసాన్ని బట్టే కదా మనకు రక్షణ ఇస్తున్నాడు. అంతే కదండి. మనం ఇప్పుడు ఏదో చేయవలసిన అవసరం లేదు. మనం సున్నతి చేసుకోవాల్సినటువంటి అవసరత లేదు. దేవుణ్ణి నమ్మితే చాలు మనకు రక్షణ. ఏమంటారు? ఎంత మంచి అవకాశం దేవుడు మనకు అనుగ్రహించాడు. మోయలేని భారాలు వాళ్ళ మీద పెట్టి ఎందుకు మీరు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి ఆ పెద్దలు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. రైట్ అండి. ఈ మాటలు ఈ వారంతో ఆపుదాం. వచ్చే వారం ఇంకా వీరు శాస్త్రులు పరిచయులు ఏం చేస్తున్నారు అంటే పరలోక రాజ్యానికి వెళ్ళకుండా ఎలా ఆటంకపరుస్తున్నారు
అనేది చివరం మనం నేర్చుకుందాం. ఎందుకంటే ఈ పరలోకపు తాళపు చెవి అప్పగింపబడినటువంటి పేతురు ఏమంటే ఆయన తెరిస్తే ఏమంటే 3000 మంది ఒకేసారి సంఘంలోనికి చేర్చబడ్డారు. ఏమంటే ఆ తర్వాత సమరయులు చేర్చబడ్డారు. గత వారంలో మనం నేర్చుకున్నాం. అన్యులు సంఘంలో చేర్చబడ్డారు ఆయన తాళం తెరిస్తే. కానీ ఈ తాళపు చెవిని ఎత్తుకొని పోతున్నారట శాస్త్రులు పరిసయ్యులు. ఏమంటే పరలోకానికి వెళ్ళకుండా ఆటంకంగా నిలుస్తున్నారట. ఆ మాటలన్నీ కూడా వచ్చేవారం మనం మాట్లాడుకుందాం. రేటంటే కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. రొట్టె నిమిత్తము ద్రాక్షరసం నిమిత్తము మనం అందరము కూడా ప్రార్థన చేసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 11వ మొదటి పత్రిక